సమయం లేదు మిత్రమా, సొంతూళ్లకు ప్రయాణానికి సిద్ధమా అంటూ సాగిపోతున్నారు ఏపీ తెలంగాణలో ఓటర్లు. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండే పోలింగ్, ఓటు వేసేందుకు ప్రజలు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఎన్ని కష్టాలు పడైనా సొంతూరుకు చేరుకోవాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఓటర్లు గడప దాడుతున్నారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోతున్నాయి. బస్సులు ఫుల్, రైళ్లు ఫుల్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ఇంకా ఫుల్. ఎల్లుండే పోలింగ్, ఎలాగైనా సొంతూళ్లకు చేరుకోవాలని ఇళ్లల్లోంచి బయలుదేరిన ఓటర్లు నరకం అనుభవిస్తున్నారు. మరోవైపు సందట్లు సడేమియాలాగా ప్రయాణికుల్ని నిలువునా దోచేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి లక్షలాది మంది సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఓటు వేసేందుకు దాదాపు 10 లక్షల మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళతారని అంచనా. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి 10వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని దూర ప్రాంతాలకు బయలుదేరే రైళ్లలో ఏ ఒక్క బండిలోనూ ఖాళీ లేదు. కొందరు రైల్వే టికెట్లు బ్లాక్ లో కొనుక్కున్నారు. అయితే రిజర్వేషన్ ఉంది కదా అని ధీమాతో వచ్చిన వారికి స్పాట్ లో చుక్కలు కనిపిస్తున్నాయి. నిన్న తీసుకున్నాం తత్కాలు, ప్రీమియర్ తత్కాలు తీసుకున్నాం, అది కూడా బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. చేసుకున్న రిజర్వేషన్ కూడా ఫుల్ అయిపోయింది. రిజర్వేషన్ కూడా ఎక్కడానికి వీల్లేదు. ఎప్పుడు 2 నెలల ముందు చేయించుకున్నాం, ఇప్పుడు ఎక్కడా కూడా వీల్లేదు. స్లీపర్ బోగిల్లో అయితే కొన్ని రైళ్లలో 300-400 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంది. గోదావరి ఎక్స్ప్రెస్ స్లీపర్ కోచ్ తో పాటు పలు రైళ్లలో థర్డ్ ఏసీ ప్రయాణానికి భారీ డిమాండ్ ఉంది. థర్డ్ ఏసీ వెయిటింగ్ లిస్ట్ గోదావరిలో 100 దాటేసింది. రైలంతా ఏసీ బోగీలు, అధిక ఛార్జీలు ఉండే దురంతలో కూడా అదే పరిస్థితి. గరీబ్ రథ్ వెయిటింగ్ లిస్ట్ కూడా చాంతాడంత ఉంది. అదనపు ఛార్జీలతో నడిపే విశాఖపట్నం స్పెషల్ రైల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ప్రయాణికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ చేసుకున్నాము, చేసి 10 రోజులు అయినాయి. ఏమంటారంటే అయిపోతుంది అన్నారు, కానీ వెళ్ళాలి ఎట్లయినా, కానీ అయితలేదు, కుదురుతలేదు. ఏం చేస్తాం? ఓటు ఖరాబు చేసుకోవద్దు ఎవరైనా కానీ. మేము ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి మా ఊరికి వెళ్ళి ఓటు వేయాలంటే మాకు ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి. వాళ్ళు మాకు ఏ రూపాయి ఇవ్వకుండా పర్లేదు, ఓటు వృధా చేయొద్దన్న ఉద్దేశంతో పోవడం అంతే తప్ప కానీ లేకుంటే ఏం లేదు. శ్రీకాకుళం వెళ్తున్నాం, ఇలాంటి టైం ఇప్పుడు స్పెషల్ ట్రైన్ వెళ్ళాలి. ఇంత జనానికి డైలీ వచ్చే ట్రైన్లు వెళ్తే మేము ఎలా వెళ్తాము? ఇంత ఫుల్ జనం ఉన్నారు, రిజర్వేషన్లు ఖాళీ లేకపోతే, వెయిటింగ్ ఖాళీ లేకపోతే మరి మేము ఎలా వెళ్తాం అసలుకి? ఏపీ ఎస్ఆర్టీసీలో నెల రోజుల ముందు అడ్వాన్స్ టికెట్ అవకాశం కల్పించింది. అయితే బుకింగ్ అలా ఓపెన్ చేశారో లేదో టికెట్లు అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో ఇప్పుడు జనం ప్రైవేట్ ట్రావెల్ బస్సుల టికెట్ల కోసం తంటాలు పడుతున్నారు. ఆర్టీసీతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనూ టికెట్లకు డిమాండ్ వచ్చేసింది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లను అమాంతం పెంచేశాయి. ప్రయాణికుల జేబుకు చిల్లులు పెట్టేస్తున్నాయి. 10 రోజులకు ముందు 400 ఉంటే ఇప్పుడు 2500, 3000కు మరి రేట్లు అనేవి చాలా పెరగడం అయింది. ప్రభుత్వ వైఖరి కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు కూడా ముఖ్యంగా ఎంతో ఈ కనీసం సీటు మీద ఇంచుమించు 300 నుంచి 400 రూపాయలు అనేది ఛార్జ్ ఎక్కువ చేస్తున్నారు. 500 నుంచి 700 రూపాయలు ఉండాల్సిన టికెట్ 2000 రూపాయలు మినిమం, అంటే 2000 రూపాయలు తగ్గకుండా ఎక్కడా లేదు. అధికారులు ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుస్తున్నాయని చెప్తున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.